హలో అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆసరా పింఛన్లు మరియు వివిధ రకాల పింఛన్కి సంబంధించిన రద్దుపై, పింఛన్ల తనిఖీపై కీలక అప్డేట్ అనేది ఈరోజు మళ్ళీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఎవరికైతే పింఛన్ అనేది రద్దు చేస్తున్నారో, కుటుంబంలో ఎంతమందికి ఉండాలో పింఛని, ఎవరెవరికైతే రద్దు కాబోతుందో, సో పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని అయితే మీ బంధుమిత్రులకైతే షేర్ చేసి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అనేది ప్రభుత్వం ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అదేంటంటే, కుటుంబంలో ఆసరా పింఛన్కి సంబంధించిన కుటుంబంలో కొన్ని జిల్లాలలో, కొన్ని చోట్లలో, కొన్ని విలేజ్లలోనైతే ఆసరా పింఛన్కి సంబంధించిన వివిధ రకాల పింఛన్లతో కుటుంబం మొత్తం పింఛన్ అయితే వస్తుందనేది చూడడం అయితే జరిగింది. సో ప్రజాపాలనలో వచ్చిన పత్రాల అప్డేట్ ప్రకారం అయితే, ఇచ్చిన పత్రాల ప్రకారం అయితే చాలామంది అయితే అప్లై చేసుకున్నారంటే చెప్పవచ్చు. సో కొత్తగా పింఛన్ అప్లై చేసుకున్న వారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సంఖ్య 40 లక్షల మందికి చేరిందన్నమాట. సో ఇంతకుముందే మనకైతే పింఛన్దారులు అయితే 40 లక్షలు ఉండే. సో మినిమం ₹1,00,00,000 పింఛన్దారులు అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నారు. సో దాంట్లో నుంచి అయితే చాలా మందిని అయితే కట్ చేయడం అయితే జరుగుతుందని అయితే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అది ఎప్పటి నుంచి అనేది ఇంకా కీలక అప్డేట్ అయితే రిలీజ్ కాలేదు. సో అది వచ్చినప్పుడు అయితే మన ఛానల్లో అయితే పింఛన్కి సంబంధించిన పింఛన్ తనిఖీ అనేది ఎప్పటి నుంచి చేస్తారనేది దానికైతే నేనైతే పూర్తి వివరాలు చెప్తాను. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి. సో ప్రతి ఒక్క అప్డేట్ కోసం ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ గైస్.